మహిళా డాక్టర్ అయ్యుండి గత 8 ఏళ్లుగా మహిళలు బాలబాలికల ఆరోగ్యం, విద్య, వైద్యం, సంక్షేమం మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి నేను ఒక ఎంపీ అయ్యాక డెఫినెట్ గా కూడా మీ అందరి కోసం ఫస్ట్ మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తాను. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ మహిళలకి, యువతకి పెద్దపీట వేసిందన్న విషయము. అది మన యువ న్యాయం గాని, మహిళా న్యాయం గాని చూసుకున్నట్టయితే ఎన్నో పథకాలు మన కోసము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జత చేయడం జరిగింది. కాబట్టి మన వరంగల్ జిల్లా ఎంతో విశిష్టత కలిగిన ఒక జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. రాణి రుద్రమ పరాక్రమణ, తర్వాత సమ్మత సారక్క ధిక్కార సంస్కృతి, చాకలి ఐలమ్మ వీరత్వం, దొడ్డి కొమరయ్య వీరత్వం కలగల్పిన నేల మీద గాలి పీల్చుకునే ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. మీకెప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన పనులన్నీ మన శాసనసభ్యుల సహకారంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా పూర్తి చేసి మీకెప్పుడు అందుబాటులో ఉంటూ మన వరంగల్ జిల్లాని ఇంకెంతో అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తాను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, నా కోసం తరలి వచ్చిన ప్రజలందరికీ, మన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన మంత్రివర్యులు శ్రీధర్ బాబన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, సోదరులు, గౌరవ శాసనసభ్యులు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి, ఈనాటి ప్రచార కార్యక్రమ భాగంలో మీ అందరి ఆశీర్వాదం అడగడానికి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు, గౌరవ సహచార మంత్రివర్గ సోదరిమణి కొండా సురేఖమ్మ గారు, అదేవిధంగా సహచర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సహచరులు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, మరి గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారికి, ఈరోజు ఇక్కడ అందరూ కూడా వేదికపై ఉన్న మా ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, వేదికపై ఆశీనులైన అనేక మంది అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని గత 10 సంవత్సరాల నుంచి మేమున్నామని ధైర్యం చెప్తా ఉన్న వేదికపై ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటువైపు ఉన్న కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని సోదరిమణి కావ్య గారు మీ అందరికీ కూడా ఏదో విధంగా పరిచయం. పెద్దలు కడియం శ్రీహరి గారి కూతురుగానే పరిచయం కాక ఈరోజు ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక మంది పేదవారికి సేవా కార్యక్రమాలు అందిస్తూ నిరంతరం ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించి ముందుకు నడుస్తా ఉన్న మా సోదరిమణ్ణి మీరు ఆశీర్వదించమని కోరటానికి వచ్చినాం. ఇప్పుడే మీరందరూ కూడా వినడం జరిగింది. వారి ప్రణాళిక ఏంది? రేపు పార్లమెంటుగా, రేపు వారు పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత వారు ఏ విధమైన సమస్యలను ప్రతి నియోజకవర్గంలో
ఉన్న ప్రతి సమస్యను కూడా అర్థం చేసుకొని నేను ఈ విధంగా ముందుకు పోతానని ప్రజల ముందట ఉంచడం జరిగింది. మిత్రులారా, మనమందరం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన పరులని విద్యావంతురాలు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజా సేవ చేయడానికి ముందుకు నడుస్తా ఉన్నా కావ్య గారిని ఆశీర్వాదం ఇద్దామా, లేకుంటే రాజకీయ నాటకంలో మేమున్నామని ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడిచే బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థులకు మనం ఆశీర్వాదం ఇద్దామా, ఒకసారి ఆలోచన చేయమని కోరడానికి వచ్చినాం. మిత్రులారా, ఈ వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా కలిసి నడిచినాయి. మీరు ఓటు అడిగే ముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాం. విభజన చట్టానికి సంబంధించి బీజేపీ వరంగల్ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులందరినీ మోసం చేసింది. ఒకటి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలయంలో ఒక్క అడుగు కూడా ముందు వేయకుండా ఈరోజు ప్రజలను మోసం చేసింది. రెండోది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ. ఈ జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వారు ఆ రోజు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో విభజన చట్టాన్ని మన ప్రాంత వాసులకు మేలు చేయాలనే ఆకాంక్షతో ముందుకు నడిచిన తరుణంలో విభజన చట్టాన్ని కూడా మర్చిపోవటం, ట్రైబల్ యూనివర్సిటీని కూడా పూర్తి స్థాయిలో తీసుకురాకపోవటం బీజేపీ ఈరోజు మనల్ని మోసం చేసిన అంశాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు. యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకి చెప్పిన మాటను విస్మరించింది. 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్న ఉద్యోగ సంకల్పనని మర్చిపోయి బీజేపీ వారు మరొకసారి ఈరోజు రాజకీయంలో కేవలం గెలిపే ప్రాధాన్యంగా ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న వైనాన్ని యువమిత్రులందరూ కూడా గమనించాలి. మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, మేము అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారిని, అయ్యా 3 నెలలు అయింది మేము మొదలుపెట్టి, ఇంకేమి మీరు చూడలేదు. మేము ఇప్పుడు ఏ అక్షరంలోనే ఉన్నాము. 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మీ అంశాలు ఎక్కడ కూడా లేకుండా, మీ రూపనాపాలు ఎక్కడ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతాం. ఛాలెంజ్ 5 ఏళ్ల తర్వాత చేద్దాం. 3 నెలలకే ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు, నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 2018లో ప్రజలందరూ మీ ప్రభుత్వం రావాలని ఆ రోజు చెప్తే 45 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. స్థానికంగా ఎన్నికైన ఆనాటి శాసనసభ్యులు 45 రోజుల తర్వాతనే ప్రమాణ స్వీకారోత్సవం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం మొదలు పెట్టడం జరిగింది. మేము 90 రోజుల్లో ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాన్ని అమలు చేస్తా ఉంటే ఎందుకు భయపడతా ఉన్నారు? హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు ముఖ్యమంత్రి గారి పైన. మేము చెప్తా ఉన్నాం, హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, 5 సంవత్సరాల తర్వాత మీరు మీ పార్టీలో ఉంటే మీరు రండి, మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలని మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశాలని చేయకుండా ఉంటే మేము ఎవ్వరం కూడా నిలవడం అని చెప్తా ఉన్నాం. ఇది మా ఛాలెంజ్ అని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మంచి కోరుకునే పార్టీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేక మంది ఈ 10 సంవత్సరాల కాలంలో నిరంతరం పనిచేస్తా ఉన్నారు. మన లక్ష్యం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ
కడియం కావ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావాలి. మనమందరం చేయుతనివ్వాలి, బలంనివ్వాలి. మీరు కడియం కావ్యను గెలిపిస్తే ముఖ్యమంత్రి గారికి మీరు ఇంకా బలం చేకూర్చిన వారైతారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్ద ఎత్తున బలం చేకూర్చేవారైతారు. ఇవన్నీ ఆలోచన చేసుకొని పెద్ద ఎత్తున ఇప్పుడు వచ్చిన మా కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్కరు ఇంకా 10 ఓట్లు మన గ్రామాల్లో మన వాడల్లో ఇంకా తీసుకొస్తే పెద్ద మెజారిటీతో సోదరిమణి కావ్య గారు గెలవటం ఖాయమని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒకటే నిమిషం నేను మాట్లాడతాను. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి గర్వంగా ఉన్నది. ఇవాళ వేదిక మీద చాలా మంది అతిరథ మహారథులు ఉన్నారు. అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అన్న గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏం జరిగిందో అని చూసినా కానీ వరంగల్ జిల్లాని మాత్రం అన్నా సర్వనాశనం చేసేది ఈ దుర్మార్గులు. మరి ఎందుకంత కోపం ఉన్నదో తెలియదు కానీ అన్నా ప్రతి ముక్కని ఆగం చేసి ఆఖరికి వరంగల్ అని ఉన్న ఒక సెంటర్ జైలు కూడా ఖతం చేసిండ్రు. అంతేకాకుండా అన్నా వీళ్ళు చేసింది ఏమైనా ఇంకా అతిపెద్దగా చేసిందంటే తెలంగాణలో వరంగల్ జిల్లాకు సముద్రాన్ని పట్టుకొచ్చిందన్న. నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు పెట్టి దుర్మార్గులు మొత్తం నట్టేట ముంచిండ్రన్న. మరి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు గుర్తున్నదో లేదో తెలియదు కాదన్నా, నయీంనగర్ నాలాన్ని దాన్ని పునరుద్ధరించండి అన్న చెప్తే 100 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నా. అది ఈ నెల రోజులలో ఎంతో వేగవంతంగా ప్రారంభించి ఇవాళ మీ దృష్టి కూడా రాకపోవచ్చు అన్న శాశ్వత పరిష్కారానికి ఒక మార్గం పట్టడానికి దొరికిందన్న. మరి నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను పోయినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు కూడా కన్నారు, రాజేందర్ ఏదైనా ఎన్హెచ్ సంబంధించింది ఉంటే చూడండి, ప్రపోజల్స్ పంపుతున్నాం, 30 కోట్ల రూపాయల వరకు మేము వినియోగిస్తానని అన్నాడు. అనగానే నేను అప్పటికప్పుడు ప్రపోజల్ తీసుకొచ్చి పెడితే ఇవాళ నాకు వారం రోజుల కింద ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, 40 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు ఆర్ఈసీ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్ వరకు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్లలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి తేనన్ని నిధులు 251 కోటి రూపాయలు ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి వచ్చినాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు రివ్యూ పెట్టి ఇక్కడ సెక్రటరీలో ఉదయం 9 గంటలకు రివ్యూ పెట్టి కొండ సురేఖ గారు, సీతక్క గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనసభ్యులు అందరం కలిసి రివ్యూ పెట్టి 8 ఏళ్లకెళ్ళి కుంటుపడిపోయిన కాళోజీ నారాయణరావు గారిని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, 2 నెలల్లో కంప్లీట్ చేయాలి, లేకపోతే బ్లాక్ లిస్ట్ పెడతా అని హెచ్చరిస్తే ఇవాళ 2 నెలల్లో అందజేయబోతున్నారు. ఇవాళ భద్రకాళి అమ్మవారి మాడ వీధులు ఇవాళ వరంగల్ జిల్లాకే అమ్మవారి ఇది. మాడ వీధులు కూడా కోడ్ రాక ముందుకే ఎలక్షన్ల ముందుకే కొబ్బరికాయ కొట్టి 30 కోట్ల రూపాయలు గతంలో ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు మళ్ళా వాటిని ఇచ్చి ఇలా ఏర్పడకుండా ఇవి చేసిండ్రు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మాట అన్నాడు ముందు అందరం కూర్చున్నప్పుడు, మీరందరూ మాకు తెలియకుంటేనే నా దగ్గర నుంచి గిల్లుకపోయినారు మీ వరంగల్ జిల్లాకు ఇంత తొందరగా 4 నెలల మెజార్టీ మీరు చేసిన పనులు పబ్లిక్ రీచ్ అవుతుందా లేదా, ఒకవేళ మీరు కనుక రీచ్ అయి చూపించకపోతే సీఎంఓ ఆఫీస్ నుంచి నన్ను అంత అడగొద్దు మీరు ఇంకోసారి అన్నాడు. దయచేసి వరంగల్ వెస్ట్ పార్లమెంట్ యొక్క ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న వచ్చిన దానికంటే డబుల్ మెజార్టీ వస్తే నమ్మకం నాకున్నది.
మీరు డబుల్ మెజారిటీ తీసుకొస్తే ఇవాళ నేను రేవంత్ అని అడుగుతున్నా, అన్నా జిల్లాని ఎట్లా 20 ఏళ్ళు వెనుకకు పంపారు, ఆ 20 ఏళ్లతో పాటు ఇంకో 10 ఏళ్ళు కలిపి 30 ఏళ్ళు ముందుకు రావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తా అని చెప్పి 4 మాటలు చెప్పి దొంగ అవతల పడ్డాడు. మాస్టర్ ప్లాన్ లేనే లేదు. మాస్టర్ ప్లాన్ అనేది కనుక ఉంటే అసలు మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ గవర్నమెంట్ అయినా మాస్టర్ ప్లాన్ లేకుండా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నాకైతే అర్థం కాలే. మరి ఈ బక్కైనకో ఈ పొడుగైనకో ఎట్లా అర్థమైందో నాకు తెలియదు. కానీ అన్న ఇక్కడ వరంగల్ జిల్లాకు కావలసిన అన్ని వనరులు ఉన్నాయన్న. కాజీపేట రైల్వే జంక్షన్ సౌత్ కే సెంటర్ పాయింట్ అయినా దాన్ని నిర్వీర్యం చేస్తుంటే మొన్న అమర నిరాదీక్ష కూర్చుంటా అని చెప్పి లొల్లి చేసి జిఎంఆర్ వాళ్ళ దగ్గరికి పోతే వాటిని విరమించుకున్నారన్న. లేకపోతే కాజీపేట రైల్వే స్టేషన్ ఖాళీ చేసే ఆలోచనలో ఉండే. కాబట్టి దయచేసి అన్న మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాం. ఇంతకుముందు పెద్దలు చాలా మంది చెప్పారు వరంగల్ జిల్లా గురించి. వరంగల్ జిల్లాని ఏ ఉద్యమం స్టార్ట్ అయినా వరంగల్ నుంచే. ఇక్కడ ఉద్యమకారులు బలైంది కూడా ఎక్కువ శాతం ఇక్కడి నుంచే. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలుస్తానికి నిజంగా కూడా వాస్తవానికి ఎంతో మంది లైన్ కడితే ఈ ఎలక్షన్ల టైం వద్దు తర్వాత కలుస్తారని చెప్పడం జరిగింది. దయచేసి వరంగల్ జిల్లాని దత్తగా తీసుకొని దీన్ని కాపాడండి అన్న. 2వ హైదరాబాద్ గా ఇది చిత్రీకరించే ఇచ్చేస్తే జీవిత కాలం మీకు రుణపడి ఉంటాం. ఇంతేకాదు నా 37 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చెయ్యిచ్చి గుందిన రేవంత్ అన్నకు జీవిత కాలం రుణపడి ఉంటాను మనవి చేస్తున్నా. ఎందుకంటే అందరూ వాడుకొని ఎన్ని తీల చేయాలో చేసిండ్రు. ఇప్పుడు దాని జోలికి పోదలుచుకోలే, ఆ పాపాలను తోడదలుచుకోలే. ఏదేమైనా రాజేందర్ వేమన్న నేను మీకు కూర్చున్నా మీరు మాట్లాడుకుంటే వేమన్న ఒకటే అన్నాడు, అన్న రాజేందర్ అన్న చేద్దాం మొదటికెళ్ళి పట్టుకొని ఉన్నాడు ఆయనకే చెయ్యండి అని అనగానే రాజేందర్ నీ పని నువ్వు చేసుకో నేనున్నా నీకు అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్నకు జీవితకాలం రుణపడి ఉంటాను మనవి చేస్తూ, మరి ఎన్ని చేసినా అన్న ఇదంతా కూడా వరంగల్ జిల్లాకే. ఈ దత్తత తీసుకునేది మాత్రం మర్చిపోకండి అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు, నా గురువు, దైవ సమానులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కడియం కావ్యను ఈ ఎన్నికల బరిలో దించితే డాక్టర్ కడియం కావ్యను గెలిపించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఇంత బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆశీర్వదించడానికి వేదిక ముందు వేలాదిగా కార్యకర్తలు 3 రంగుల జెండా ఎగరేయడానికి ఉర్రూతలు ఊగిస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, పెద్దలు, మంత్రివర్యులు దుగ్గిళ్ళ శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న
సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణి సమ్మక్క సారలమ్మ వారసురాలిగా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈరోజు కడియం కావ్యను గెలిపించడానికి విచ్చేసిన సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 11 మంది శాసనసభ్యులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు. వారితో పాటు తెలంగాణ జనసమితి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, అదేవిధంగా సిపిఐ మిత్రులు, సిపిఎం మిత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఉండే నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, వరంగల్ జిల్లా అంటే దేశానికే తలమానికమైన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు. వరంగల్ జిల్లా అంటే దాశరథి గారు గుర్తొస్తారు. వరంగల్ జిల్లా అంటే ఓ కాళోజీ గారు గుర్తొస్తారు, ఓ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు. ఈ వరంగల్ జిల్లా అంటే, వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంతో పోటీ పడి 2వ రాజధానిగా అన్ని అర్హతలు ఉన్న మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి. వరంగల్ జిల్లా అంటే 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది, మేడారం జాతర గుర్తొస్తుంది. ఉద్యమకారులైన, పౌరుషానికి మారు పేరైన ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన విషయాలు గుర్తొస్తాయి. మరి ఈరోజు మిత్రులారా, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో పాదయాత్ర సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చి మీకందరికి విజ్ఞప్తి చేసిన, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు చెప్పిన, ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ 12లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడ్డానికే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని మీ అందరికీ నేను సవినయంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా, మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి, వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2తో పాటు స్టేజ్ 3 దేవాలయ ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీహరి గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడియం శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు, ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఎర్రబల్లి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని
విధంగా ఝాన్సీ గారు వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈ రోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అందుకే మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులే కాదు, ఐటీ ప్రాజెక్టులు, అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి రామగుండం వరకు ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా మా పద్మశాలి సోదరులు ఆనాడు అజంతాయి మిల్లులలో పరిశ్రమలు రాణిస్తే అవి కాలగర్భంలో కలిసిపోయి, అందుకే ఈరోజు ఈ వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేసి ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లి మా పద్మశాలి సోదరులకు అండగా నిలబడి టెక్స్టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు మిత్రులారా, మిత్రుడు రాజేంద్ర ఒక మాట చెప్పిండు, అన్న మీ మాట మీద మేము గెలిచినాం, ఇవాళ ఈ వరంగల్ మొత్తం ఎక్కువ చిన్న సముద్రం లాగా మారిపోతుంది వానలు వస్తే. నయం కాల గురించి కాదు నేను చెప్పేది, ఈ వరంగల్ పట్టణానికి 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నియమించే బాధ్యత. వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు, చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా, చారిత్రాత్మకమైన నగరంగా, 1000 స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా, మొన్నే వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ఇదే కాదు, మీడియా మిత్రులారా మాటగా రాసుకోండి, ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. వరంగల్ పట్టణానికి మార్గదర్శ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో అద్భుతాలు చేసి ఉండొచ్చు, వరంగల్ నగరాన్ని మహానగరంగా మార్చి ఉండొచ్చు. కానీ ఒక చెత్త, ఒక మురికి కూపంగా మీ వరంగల్ కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త. చెత్త ఎత్తే దిక్కులేని ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఉండే. అందుకే వరంగల్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఈ చెత్త సమస్యకు తొందరలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి మీకు కరీంనగర్ కు, ఖమ్మంకు కలిపి పెద్ద ఎత్తున చెత్తను సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత చెత్తను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. ఆ శాఖ కూడా, మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది. ఎవరికో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు. నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణకు ఉద్యమానికి వేదికైనా వేలాది మంది విద్యార్థుల ఉద్యమ బాటను నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది. నియామకాలు లేవు. వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నారో నేను చెప్పాల్సిన పని లేదు. అందుకే రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు, ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో
చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది. ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా. అదే విధంగా ఈరోజు విద్య, వైద్యం అక్కడ హాస్పిటల్లో అర్థాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. హాస్పిటళ్లను పూర్తి చేసి హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్కి వచ్చే విధంగా వైద్యుల్ని కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న నేను చూస్తున్నా మామ అల్లుళ్ళు తోకదగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోకదగితే ఎట్లా ఎగురుతుందో మామ అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు. చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దత్తమ్మలు, బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నారు అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగీలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారపోసి కాళేశ్వరం కట్టిండట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాళగాడు ఎవడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం, కాళేశ్వరం కలిసి పోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధుంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవాడే, చూపించేటోడు నీవాడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందరిలో సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టింది. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు. ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలుపెట్టిన దేవాదుల కట్టినాం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లా ఎట్లేడుస్తుందో ఒక్కసారి చూసేద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే. సచ్చిన పావుని ఏం కొడతామా? ఇవాళ టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏం గులం తినటోడు పోయిందంటే పీన్ గులం తినటోడు వచ్చింది అన్నట్టుగా మోడీ తయారైండు. వీళ్ళిద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకి తాకట్టు పెట్టాను. వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం. వీళ్ళిద్దరు నానాంటి బొమ్మ బొస్సు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు. అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి.
ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ప్రచారానికి వస్తున్న నేతలను, ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది ప్రధానమంత్రి, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు. ఇస్తున్న 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా, ఇచ్చిన 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు రైతులకు మాట ఇచ్చిండు, రైతుల ఆదాయాన్ని 2 చేసి ఆత్మహత్యలు ఆపుతాని. ఆత్మహత్యలు ఆపలేదు, ఆదాయం పెరగలేదు, కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అంబానీ అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రాణాలను అదాని దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు వీరోచితమైన పోరాటం చేసింది. సరిహద్దుల్లో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు, నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఇదే కాదు, 2014 ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు, చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంకులో పెట్టిండ్రు. ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు. నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను, మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిండా? 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 మీకెవరికి రాలే కదా, మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే. మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు? రైతుల ఆదాయం పెంచుంటే 2 చేస్తా అన్నాడు. ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయినాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. 10 ఏళ్ళైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీల్లేదు, అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ. అదే విధంగా వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కాజీపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోనియమ్మ ఆలోచన చేసింది. మన తెలంగాణకు, మన కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ, మన్మోహన్ సింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్రకు తరలించకపోయిండు. మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు లాతూర్కు తరలించకపోయిండు. నేను అడుగుతున్నా, IIIT కానీ ITIR కారిడార్ కానీ ఈ రోజు మనకి ఇవ్వాల్సింది ఇవ్వలే. NTPC ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే. గిరిజన యూనివర్సిటీ కొట్లాడంగా నిన్నగాక మన మంజూరు చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అదే కాదు మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ 55 రూపాయలు ఉండే, ఇవాళ 110 రూపాయలు చేసిండు. ఆయనలో డీజిల్ 50 రూపాయలు ఉండే, ఇవాళ 100 రూపాయలు చేసిండు. ఆయనలో మా అక్కలకు సిలిండర్ 400 ఉండే, ఇవాళ 1200 చేసిండు. ఇంకా ఏం మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి? మా చేనేత కార్మికులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద GST వేసిండు. అట్టిపెట్టే సబ్బు బిల్ల, ఆఖరికి వాళ్ళు దేవుడి భక్తులు అంటారు, అగరబత్తీలను కూడా వదిలే అగరబత్తీల మీద కూడా GST వేసిండు. ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా ఈ దేశంలో అని నేను అడుగుతున్నా. ఇవాళ అన్ని పోయినాయి, చేసింది లేదు, చెప్పుకునేటందుకు లేదు, చెప్తే నమ్మేటోడు లేడు. అందుకే
పిచ్చి పట్టుకుంది బీజేపీ వాళ్లకు. మత పిచ్చి, ప్రజల మధ్యలో, భాష మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిత్తు పెట్టి విభజించి ఎన్నికల్లో నెగ్గాలి అని ఆలోచన చేస్తారు. అట్లయినా వాళ్ళకి ఎవరు దొరకలే. ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికింది అరూరు రమేష్. ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకుండా కాదా? ఊరూర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా? అంగి మార్చి, రంగు మార్చి, జెండా మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజల అమాయకులు గుర్తుపడతారా? ఏ రూపంలో వచ్చినా, ఏ వేషమేసుకు వచ్చినా అరూరు రమేష్ బండకేసి కొట్టేది గ్యారంటీ. ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ. ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్ గా చదువుకొని రాణించి కరీం సిఆర్ నుండి నీతి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోనే ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిఆర్ గారు టికెట్ అడగలే. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు, సిఆర్ గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా సిఆర్ గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని సిఆర్ గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి, చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన. మన ప్రతిపాదన మీద కడియం సిఆర్ గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోతేమో కానీ బీజేపీ రూమర్లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ వాదిగా, ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడిగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసే టికెట్ ఇవ్వలేదు. శ్రీహరి గారి నిజాయితీని చూసి టికెట్ ఇచ్చినాం. ఇవాళ కడియం కావ్యకు ఈ రోజు ఎంపీగా ఇచ్చినామంటే ఆనాడు కొండా సురేఖకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది. ఆ తర్వాత సీతక్క ఆదివాసి బిడ్డ, అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది. అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది, పార్లమెంటులో రాణిస్తుంది, మీ సమస్యల మీద కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గళమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య. ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకొండ మీ భూములు మింగుతాడు. ఎక్కడికి ఓడు, మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు. ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ, దేశం కోసం, దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఇవాళ పోటీ బాగా చదువుకొని, మీ సమస్యల పట్ల అవగాహన ఉండి, మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి, నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య, అటువైపు మీ భూములు మింగిన అనకొండ మధ్యలో పోటీ. ఇవాళ డాక్టర్ కావ్యకు సోదరుడుగా, కుటుంబ పెద్దగా నేను అండగా నిలబడతాను మీకు మాటిస్తున్న మిత్రులారా. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ వరంగల్ అవసరాలు తీర్చే బాధ్యత నాది. హైదరాబాద్ నగరంతో వరంగల్ నగరాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు శ్రీరామనవమి వస్తే
అదొక రాజకీయం, హనుమాన్ జయంతి వస్తే ఇంకొక రాజకీయం. అందుకే ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసము దేవుడి భక్తి కాదు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మన తాతలు ముత్తాతలు మన తండ్రులు మన కుటుంబాలు సాంప్రదాయాలను గౌరవించిన వాళ్ళమే. అందుకే దేవుడిని గుడిలో పెట్టినాం, భక్తిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పూజలు చేసినాం. అందుకే మిత్రులారా, దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలనేటోళ్లకు గుణపాఠం చెప్పాలి. అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు జరగబోయే పరిణామాలు, రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డ, తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కడైనోడు ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అగ్గిపెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం. మా వాళ్ళందరూ సిద్ధంగా బిడ్డ తలావు అగ్గిపెట్టి కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం. అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్నా పేద ఇంటి